కొమరం భీం జిల్లా దహేగం మండలంలోని కొత్మీర్ గ్రామంలో ప్రమాదకరమైన కరెంటు వైర్లు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో కరెంటు అధికారులకు కరెంటు వైర్లు తొలగించాలని ఫిర్యాదు చేసినా గత 2 నెలల నుండి పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. ప్రమాదకరంగా ఉన్నటువంటి కరెంటు వైర్లను తీయకుండా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోలేమని పరిస్థితిలో ఉన్నామని, ప్రమాదకరమైన వైర్లు ఉండడంతో కరెంటు వైర్లు తొలగించి మా సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇందులో భాగంగా బాధితులు పాల్గొన్నారు. నా పేరు వసంత్. మా గ్రామం కొత్మీరు, మండల్ దహేగం. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఈ ఇంటి మీకెళ్ళి కరెంటు వైర్ ఉండడం వలన మాకు ఇబ్బంది అవుతుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల కిందట ఆల్రెడీ ఇల్లే కాలిపోయింది. అప్పుడు కూడా కరెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు, ఈ తీసేస్తాం, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా ఈ లైన్ తీయలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, మాకు వేరే జాగా లేదు, అదే లైన్ కింద కట్టడం జరిగింది, మధ్యలో ఆగి ఉంది. దీనికోసము మేము గత 2-3 నెలల నుంచి ఇందిరమ్మ ఇల్లు వచ్చిన కాడికి వెళ్ళి అప్లికేషన్ పెడుతూనే ఉన్నాం. ఆఫీసుల పొంటి తిరిగితే ఎవరు కూడా మాకు పట్టించుకుంటలేరు. దీనికి తగిన న్యాయం చేయాలి. ఇంతకుముందు కూడా చిన్నపిల్లలు కరెంటు షార్ట్ వచ్చి కింద పడి చచ్చిపోయేది, బతికింది. దీనికి ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా మాకు ఏ అధికారి కూడా సాయం చేస్తలేడు, ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి ఈ సమస్యని పరిష్కరించాలని ఈ కరెంట్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ వాళ్ళని వేడుకుంటూ తీసుకుంటాం. మా ఊరు కొత్మీరు. నా పేరు తిరుపతి. మా ఊరు కొత్మీరు. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, కరెంట్ లైన్ ఉంది, ఇంటి మీదకి వెళ్ళి తీయాలని మేము దరఖాస్తులు ఒక 33 సార్లు పెట్టినాము. ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్నది ఎవరు లేరు. మేము పోయి దరఖాస్తులు ఒక 4-5 సార్లు పెట్టినాం. ఇప్పటి వరకు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మొన్న మా బిడ్డకు కరెంట్ షార్ట్ వచ్చినా కానీ పోయి చెప్పుకున్న, ఏఈకి చెప్పుకున్న, లైన్ ఇన్స్పెక్టర్ చెప్పిన చేస్తాం అంటారు. ఇంక ఇది వరకు చేయనైతే చేస్తలేరు, రానైతే వస్తలేరు.